వి కిరణ్ ఛానల్కి స్వాగతం. మీకు మైండ్ బెండింగ్ మూవీస్, టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ మరియు ఉత్కంఠభరితమైన థ్రిల్లర్స్ ఇష్టమైతే మీరు సరైన స్థలంలోనే ఉన్నారు. మూవీ లవర్స్కి టైం ట్రావెల్ ఎప్పటికీ బోర్ కొట్టని జానర్. మనందరికీ లైఫ్లో ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలని లేదా వెనక్కి వెళ్ళి ఏదో ఒకటి మార్చాలని కోరిక ఉంటుంది. నిజ జీవితంలో అది సాధ్యం కాకపోయినా సినిమాల ద్వారా అనుభూతిని ఆస్వాదించవచ్చు. ఈ వీడియోలో మనం బెస్ట్ 12 టైం ట్రావెల్ మూవీస్ గురించి తెలుసుకుందాం. ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మనల్ని ఆలోచింపజేసే కథలు, ఆసక్తికరమైన కథనాంశాలు అందివ్వడానికి లిస్ట్ సిద్ధంగా ఉంది. మరింత ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీని ద్వారా మీరు కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. మరి మనం ఇప్పుడు బెస్ట్ 12 టైం ట్రావెల్ మూవీస్ని చూద్దాం. ఇంటర్స్టెల్లర్ ఒక గొప్ప సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇది టైం, లవ్ మరియు ఫ్యూచర్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. కథలో కూపర్ అనే ట్రావెలర్ భూమి రిసోర్సెస్ తక్కువ అవుతున్నప్పుడు కొత్త ప్లానెట్స్ని వెతకడానికి స్పేస్లోకి ప్రయాణిస్తాడు. కూపర్ తన కూతురు మార్ఫీ పట్ల లవ్ని చూపిస్తూ కొత్త వరల్డ్స్ని డిస్కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ జర్నీలో అతను ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేస్తాడు. అలాగే టైం ట్రావెల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుంటాడు. ఈ మూవీ చూస్తున్నప్పుడు వార్మ్ హోల్స్, బ్లాక్ హోల్స్ మరియు సైన్స్తో పాటు పలు ఆసక్తికరమైన ఆస్పెక్ట్స్ని మీరు నేర్చుకోవచ్చు. అంతేకాక కూపర్ మరియు అతని కూతురు మధ్య ఉన్న రిలేషన్షిప్ చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీ జీవితంలోని ముఖ్యమైన మూమెంట్స్ మీకు గుర్తుకొస్తాయి మరియు హ్యూమన్ ఎక్స్పీరియన్స్ గురించి చాలా స్ట్రాంగ్ మెసేజ్ కన్వే చేస్తుంది. కాబట్టి ఈ విజువల్ థ్రిల్లర్ని మిస్ చేయకుండా ఒక్కసారి చూడండి. ఫ్రీ డెస్టినేషన్ 2014లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్. దీనికి మైకెల్ మరియు పీటర్ స్ప్రింగ్ డైరెక్ట్ చేశారు. ఈ కథ ఒక టైం ట్రావెలర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. అతను టైంలో ప్రయాణిస్తూ నేరాలు ఆపడమే అతని టార్గెట్గా పెట్టుకుంటాడు. తన చివరి మిషన్లో ఫిజియల్ బాంబర్ అనే మిస్టీరియస్ టెర్రరిస్ట్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అతను టైం ట్రావెల్ని మార్చడమే కాకుండా ఈ ప్రాసెస్లో తన సొంత జీవితాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రీ డెస్టినేషన్ స్టోరీ టైం పారాడాక్స్ చుట్టూ నడుస్తుంది. ఇది డెస్టినీ మరియు ప్రీ విల్ లాంటి అంశాలను లోతుగా ఆవిష్కరిస్తుంది. అద్భుతమైన యాక్టింగ్ మరియు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ల వల్ల ఈ సినిమా టైం ట్రావెల్ జనర్లో ఒక క్లాసిక్గా నిలిచిపోయింది. ఈ థ్రిల్లర్ సమయంతో గేమ్ ఆడే ఆసక్తికరమైన కథలను ఇష్టపడే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. టెనెంట్ 2020లో విడుదలైన ఒక సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్. దీనిని క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఒక గూఢచారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతను ప్రపంచాన్ని రక్షించాలని ఒక సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా టైం రివర్స్ అనే ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగిస్తాడు. దీంతో పాటు ఒక శక్తివంతమైన టైం రివర్స్ అనే టెక్నాలజీ కూడా ఉంటుంది. ఈ మూవీలో టైంని గతం, వర్తమానం, భవిష్యత్తును ఒకే చోట కలుపుతూ సమయాన్ని తిరిగి అందించగల సామర్థ్యాన్ని ఇస్తుంది. విభిన్నమైన కాన్సెప్ట్. సమయం తిరగబడడంతో జరిగే యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆరాధిస్తాయి. కథలో ప్రధాన పాత్ర మిషన్లో ఒక శక్తివంతమైన టెక్నాలజీని ఎదుర్కొంటాడు. ఇది సమయాన్ని నియంత్రించి గతం, వర్తమానం, భవిష్యత్తు మధ్య కనెక్ట్ చేయగలదు. టైం రివర్స్ కాన్సెప్ట్తో జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ మంచి థ్రిల్ని ఇస్తాయి. టెనెంట్ ఒక మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్. దీనిలో వాడిన టెక్నాలజీ, నోలన్ యొక్క సైంటిఫిక్ విజువల్స్ ప్రేక్షకులను అద్భుతానికి గురి చేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తాయి. ఈ చిత్రం చుట్టూ ఉన్న టెక్నాలజీ మరియు టైం ట్రావెల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనిపించినా ఇది డీప్ థియరీలు, గ్రౌండ్ యాక్షన్ మరియు సస్పెన్స్ను ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎడ్జ్ ఆఫ్ టుమారో 2014లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. దీనిని డగ్ లీమాన్ దర్శకత్వం వహించారు. ఈ కథలో మేజర్ విలియం కేజ్, టామ్ క్రూయిస్ అనే ఒక సైనికుడు ఒక ఏలియన్ జాతి మిమిక్స్తో యుద్ధం చేస్తూ టైం లూపింగ్ని అనుభవిస్తాడు. అతడు ఒకే రోజు మళ్ళీ జీవించాల్సి వస్తుంది. ప్రతిసారి చనిపోయినప్పటికీ అతనికి టైం మళ్ళీ మొదటికి చేరుతుంది. కేజ్ తన మరణం తర్వాత వచ్చే టైం లూపింగ్ సమయాన్ని ఉపయోగించుకొని ఏలియన్ జాతిని ఓడించడానికి కొత్త వ్యూహాలను రూపొందిస్తాడు. ఈ క్రమంలో అతను రీతా, ఎమిలీ బ్లంట్ ఒక శక్తివంతమైన సైనికురాలతో కలిసి పనిచేస్తాడు. ఎందుకంటే గతంలో ఆమెకు కూడా ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. ఎడ్జ్ ఆఫ్ టుమారో సైన్స్ ఫిక్షన్ టైం లూపింగ్ నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రతిసారి చనిపోయిన తర్వాత కేజ్కి ఏలియన్ని ఎదిరించడానికి కొత్త టెక్నాలజీ నేర్పుతుంది. టైం ట్రావెల్ ప్రయాణంతో పాటు టామ్ క్రూయిస్ మరియు ఎమిలీ బ్లంట్ అద్భుతమైన నటన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. టైం లూపింగ్, ఉత్కంఠమైన యాక్షన్ సీక్వెన్సెస్ మరియు ప్రతిసారి మరణించాలనే వింత కాన్సెప్ట్స్ ఉన్న ఈ సినిమా టైం ట్రావెల్ జానర్లో ఓ వినూతంగా నిలిచింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. 2016లో విడుదలైన ఒక తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. దీనికి
విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేశారు. కథలో శివకుమార్ అనే సైంటిస్ట్ టైంని నియంత్రించే వాచ్ని కనుక్కుంటాడు. దీనివల్ల టైంలో వెనక్కి లేదా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు. కానీ అతని బ్రదర్ ఆత్రేయ ఈ వాచ్ని దక్కించుకోవడానికి శివకుమార్ కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. శివకుమార్ కొడుకు మణి తన తండ్రి టైం ట్రావెల్ వాచ్ని అనుకోకుండా కనుక్కుంటాడు. దాంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. సమయం, ప్రతీకారం మరియు ప్రేమ చుట్టూ అల్లుకున్న ఈ కథలో ఆత్రేయ ఈ వాచ్ని ఉపయోగించి భవిష్యత్తును మార్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ మణి అడ్డుకుంటాడు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే మరియు సూర్య యొక్క నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. 24 టైం ట్రావెల్ కాన్సెప్ట్తో పాటు మానవ సంబంధాలు, తండ్రి కొడుకుల బంధం గురించి సైన్స్ ఫిక్షన్ను ఎమోషనల్ డ్రామాలతో కలిపి నడిపించిన విధానం వ్యూవర్స్కి మంచి థ్రిల్ని ఇస్తుంది. ఈ మూవీ మీకు హాట్స్టార్ మరియు G5లో అందుబాటులో ఉంది. ఒకే ఒక జీవితం 2022లో విడుదలైన తెలుగు ఫ్యాంటసీ చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. కథలో అశోక్ శర్వానంద్ అనే యువకుడు తన జీవితంలో పలు సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటాడు. అనుకోకుండా శర్వానంద్ టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తాడు. శర్వానంద్ తల్లిగా అమలా గారు నటించారు. ఇందులో ఆమె పాత్ర ఎంతో ముఖ్యమైనది. తల్లి పాత్ర ఎప్పుడూ శర్వానంద్కి సపోర్ట్ చేస్తూ జీవితంలో ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది. తల్లి యొక్క ప్రేమ, త్యాగం అశోక్ యొక్క నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఒకే ఒక జీవితం అనేది కుటుంబం, ప్రేమ మరియు గొప్పగా సందేశాన్ని ఇస్తూ తల్లి మరియు కొడుకు మధ్య బంధాన్ని గొప్పగా చూపించారు. ఈ మూవీ మీకు సోనీ లివ్లో అందుబాటులో ఉంది. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ. మానాడు 2021లో విడుదలైన ఈ మూవీని వెంకట్ ప్రభు డైరెక్ట్ చేశారు. కథలో టైం లూపింగ్కి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా ఉంటాయి. ఇందులో హీరో రాజకీయ సంఘటనల వల్ల చిక్కుకుంటాడు మరియు అతనికి టైం లూపింగ్లో ఒకరోజు మళ్ళీ ఎదురవుతుంది. ఒకే రోజు మళ్ళీ రిపీట్ అయినప్పటికీ మీరు మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు. ఈ మూవీ మీకు సోనీ లివ్లో అందుబాటులో ఉంది. ఇందులో పోలీస్ క్యారెక్టర్ని ఎస్జే సూర్య చేశారు. తన క్యారెక్టర్ ఫుల్ ఫన్తో కూడుకుని ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు ఎస్జే సూర్య క్యారెక్టర్ని మీరు ఎంతగానో ఇష్టపడతారు. కొన్ని క్లాసిక్ మూవీస్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకుండా ఉంటాయి. అలాంటి వాటిలో బ్యాక్ టు ద ఫ్యూచర్ 1985 కూడా ఒకటి. స్టోరీ ఏంటంటే, అనుకోకుండా మార్టిన్ అనే స్కూల్ స్టూడెంట్ టైం ట్రావెల్ చేసి 10 years వెనక్కి వెళ్తాడు. తను టైం ట్రావెల్ చేయడానికి డాక్టర్ బ్రౌన్ మార్టీకి సపోర్ట్ చేస్తాడు. ఈ సినిమాని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఈ సినిమా మీకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తప్పకుండా చూడండి. టైం లూపింగ్ మీద హాలీవుడ్లో ఎన్నో మూవీస్ వచ్చినప్పటికీ ట్రయాంగిల్ మూవీ మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ని కలిగి ఉంటుంది. సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా వర్కౌట్ కానప్పటికీ టైం లూపింగ్లో తప్పకుండా ట్రై చేయాల్సిన సినిమా ఇది. ఒక మిస్టీరియస్ థ్రిల్లింగ్ సినిమా ఇది. కథలో ఒక యువతి తన స్నేహితులతో కలిసి ఒక బోట్ ట్రిప్కి వెళ్తుంది. అనుకోకుండా తుఫాన్ రావడం వల్ల వారు మధ్యలో చిక్కుకుపోతారు. వారికి ఒక పెద్ద యుద్ధ నౌక కనిపిస్తుంది. అందరూ అందులోకి చేరుకుంటారు. అక్కడ ఉన్నప్పుడు వారికి తెలియని వింత సంఘటనలు ఎదుర్కొంటారు. అక్కడ టైం లూపింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ షిప్లో అందరినీ చంపడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటాడు. తనకి ఆ నౌకలో ఏదో రహస్యం దాగున్నట్టు అనిపిస్తుంది. నా పర్సనల్ టైం ట్రావెల్ మూవీస్ లిస్ట్లో ఇది కూడా ఒకటి. తప్పకుండా చూడండి. ఇండియాలో బెస్ట్ టైం ట్రావెల్ మూవీస్ అంటే మాత్రం ఆదిత్య 369 మాత్రమే గుర్తుకొస్తుంది. ఈ మూవీని సంగీతం శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేశారు. కథలో బాలకృష్ణ గారు టైం ట్రావెల్ చేసి శ్రీకృష్ణదేవరాయల కాలానికి చేరుకుంటాడు. తను భవిష్యత్తులో కూడా ప్రయాణించాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వాళ్ళు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుర్కొంటారు. భవిష్యత్తులో మన ప్రపంచం ఎలా ఉంటుందో చూసే అవకాశం వారికి కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యంలో రాజసం మరియు గౌరవాన్ని అనుభవిస్తారు. టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వివిధ రకాలైన సమస్యలను ఎదుర్కొంటారు. ఈ మూవీలో టైం ట్రావెల్తో పాటు అద్భుతమైన విజువల్స్, వినోదభరితమైన కథతో పాటు మన సాంప్రదాయాల ప్రాముఖ్యతను కూడా చూపిస్తారు. లైఫ్ టైంలో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. ఇది మీకు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది. అబౌట్ టైం 2013లో విడుదలైన మూవీ. ఒక సింపుల్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్లో టైం ట్రావెల్ని ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుందో అబౌట్ టైం అనేది కూడా అలానే ఉంటుంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్ టిమ్కి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత తను టైం ట్రావెల్ చేసే పవర్ వస్తుంది. తన ఫాదర్ నుండి వారసత్వంగా వచ్చిన ఈ పవర్ని తాను లవ్ చేయడానికి ఉపయోగిస్తాడు. అంటే తనకు నచ్చిన అమ్మాయిని లవ్ చేయడానికి టైం ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అబౌట్ టైం మూవీలో రిలేషన్షిప్లో మనకు టైం వాల్యూని చూపిస్తుంది. ఈ మూవీ చూశాక మీకు లైఫ్లో ఉన్న మెమరబుల్ మూమెంట్స్ గుర్తుకొస్తాయి. ఈ మూవీలో ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని కూడా బాగా చూపించారు. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. తప్పకుండా చూడండి. దట్స్ ఇట్ గైస్.
ఐ హోప్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లోనే కాకుండా మీకు నచ్చిన ఏదైనా టైం ట్రావెల్ మూవీ ఉంటే కింద కామెంట్స్లో అందరితో పాటు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.